మీరు ముక్కుసూటిగా సమాధానం చెప్పాలి. అల్లు అర్జున్ గారు లాబింగ్ చేస్తూ మీకు ఎంపీ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అని వినికిడి, దానికి మీరు ఇచ్చే సమాధానం? మెగా ఫ్యామిలీలో అందరూ బట్ ఎక్కడో నల్గొండ అంటేనే కాంగ్రెస్కి కంచుకోట, అది మీకు కూడా తెలుసు. మరి ఆ సేఫ్ జోన్ని వదిలేసి రిస్క్ జోన్ వైపు అడుగులు వేస్తున్నారు. సో మరి రిస్కే కదా, కొంచెం రిస్క్ తీసుకోవడంలో తప్పు లేదనుకుంటున్నారు. రాజశేఖర్ గారు మీకు తెలియదే ఉంది. తెలంగాణ ప్రజలకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ హయాంలో ఎటువంటి సహాయము అందలేదంటారా? నా ఊరుందండి ఇక్కడ, నేను ఇక్కడ పని చేసుకుంటున్నా. నా ఊరు పక్కకు నన్ను 3 కిలోమీటర్లు తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లు ఇస్తే నేను పని చేసేది ఎక్కడ? మునుపటి ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేశారు. సో ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి. మరి వాటిని మీరు మ్యాచ్ చేయగలరా? ఎప్పుడైనా డిస్ప్లేస్ అయినప్పుడున్నంత కష్టము అది ఎంత మీరు ఇచ్చినా కూడా ఆ కష్టం అనేది మనసులోకి వెళ్ళిపోదు. సో అది అనమాట. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. తెలంగాణ శాసనసభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్లోకి చేరికలు భారీగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ మామగారు కంచెల చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ కండువా పుచ్చుకున్నారు. మరి ఆయన మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్నారు ఎంపీగా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఆ వార్తల్లో ఎంత మాత్రం వాస్తవాలు ఉన్నాయని ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చంద్రశేఖర్. నమస్తే అండి. ఎన్నికలు అవ్వగానే ఓడిపోయిన పార్టీలో ఉన్న నాయకులందరూ గెలిచిన పార్టీలోకి వెళ్ళడం ఆనవాతిగా మారిపోయింది. సో మీరు కూడా అదే కోవకు చెందారు, అదే పద్ధతిని అనుసరిస్తున్నారు అని చాలా మంది అంటున్నారు. దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఓడిపోయిన పార్టీలకు పోలే. నేను అంతకుముందు కాంగ్రెస్లో ప్రభుత్వం ఉన్న పార్టీ నుంచే నేను టీఆర్ఎస్కి వచ్చాను. ఆ రోజు టీఆర్ఎస్ అనేది ప్రభుత్వం ఏర్పరుస్తుందా, టీఆర్ఎస్కు ప్రజలలో అంత బలం ఉందా లేదా నాకు తెలియదు. కానీ నేను ప్రభుత్వం ఉన్న పార్టీ నుంచే నేను టీఆర్ఎస్కి వచ్చాను. ఎందుకు వచ్చానంటే, సరే నాకు తెలంగాణ వాదులం, మేము కాంగ్రెస్లో కూడా నేను మిగతా వాళ్ళతో కలిసి తెలంగాణ గురించి మేము మా హైకమాండ్ దగ్గర పోయి తెలంగాణ రావాలి, తెలంగాణ కావాలని దాన్ని ఎప్పటికీ తెలంగాణ గురించే మేము ఎక్కువగా మాట్లాడేటోళ్ళము, దాని గురించే పనిచేసేటోళ్ళము. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడదో 2014లో 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆయన టీఆర్ఎస్ స్థాపించి చేపట్టి అప్పుడు ఏమనంటే, నాలాంటి వాళ్ళని అందరినీ కూడా మీరు తెలంగాణ కోసం కాంగ్రెస్లో ఉండి మీరు ఫైట్ చేసేటోళ్ళు, అలాంటి వాళ్ళు ఇప్పుడు తెలంగాణ పార్టీలకు వస్తే బాగుంటుందని చెప్పి ఆయన పిలిచి నాకు టికెట్ ఇవ్వడం వల్లనే నేను రావటం జరిగింది తప్ప, నేను గెలిచిన ప్రభుత్వంలో ఉన్న పార్టీ నుంచి నేను ప్రభుత్వం లేని పార్టీలకు వచ్చాను. సో నాది అది అన్నమాట. మరి ఇప్పుడు ఎందుకు సార్ మళ్ళీ సొంత గుటికి చేరుకున్నారు? ఇప్పుడు ఎందుకు అనేది కేవలం నాగార్జున సాగర్ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కోపంతోనే ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మీరు చూడండి, మేము అంతకుముందు తెలంగాణ గురించి అంటే కాంగ్రెస్లో స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండేది. వైఎస్ రాజశేఖర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ లీడర్, హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ లీడర్. అలాంటి ఆయనకు ఎదురుగా మేము తెలంగాణ కావాలని అడిగిన వాళ్ళం. అంటే తెలంగాణకు మా యొక్క గుండెలలో మొత్తం నింపుకొని ఉన్నాం. అలాంటి వాళ్ళం మేము ఈ పార్టీకి వచ్చినప్పుడు, బీఆర్ఎస్ టీఆర్ఎస్కి వచ్చినప్పుడు మరి సరే కొన్ని కారణాల వల్ల నాకు టికెట్ ఇచ్చినా కూడా నేను ఓడిపోయాను. నిజంగా చెప్పాలంటే నా కాన్స్టిట్యున్సీ కాదు ఇబ్రాహీంపట్నం, 2014 నా నల్గొండ. సో అక్కడ వారు ఇస్తే తెలంగాణ మీద ప్రేమతో నేను వచ్చి కాంటాక్ట్ చేశా. నేను ఎవరు క్యాండిడేట్ లేనప్పుడు వచ్చి నేను కాంటాక్ట్ చేసినప్పుడు ఓడిపోయినా కూడా ఏ విధంగా పార్టీని పబ్లిక్లో తీసుకుపోవాలనే ఉద్దేశంతో నేను పెద్ద ఎత్తున పనిచేశాను. కానీ దానికి దేనికైనా లిమిట్ ఉంటుంది. పార్టీ అనేది ఓడిపోయినా గెలిచిన నాయకులను అంటిపెట్టుకొని ఉండాలి తప్ప ప్రతినిత్యము కొత్త నాయకులను తీసుకొని వచ్చి పార్టీలో నింపుతుంటే మరి పాత వాళ్ళకు కొద్దిగా అసంతృప్త. మీరు పార్టీ మారడానికి అదే కారణమా? 100%. చూడండి, 10 yearsలో ఆయన ఏంటి, ఎవరు గెలిస్తే వాళ్ళు ఆ పార్టీకి రావాలి. ఎందుకు నాలాంటి వాళ్ళు ఓడిపోయినాం, మరి నెక్స్ట్ టైం నువ్వు ఇవ్వలేదు కదా. ఎంతోమంది లీడర్లు కూడా ఓడిపోయిండ్రు, మీకు తెలుసు కదా. కేసీఆర్ గారు కూడా ఆయన ఫస్ట్ అటెంప్ట్లో ఓడిపోయిండు. ఆ ఫస్ట్ అటెంప్ట్ కూడా ఏంది, ఆయన ఓన్ కాన్స్టిట్యున్సీ. నాది ఇక్కడ నా ఓన్ కాన్స్టిట్యున్సీ కాదు, దిస్ ఈజ్ ఓన్లీ మై ఫస్ట్ అటెంప్ట్. మరి ఓడిపోయినప్పుడు సరే ఫస్ట్ అటెంప్ట్ ఓడిపోయాం, కొత్త ఆయన వచ్చాడు. మరి నెక్స్ట్ టైం అయినా లీడర్కు లీడర్షిప్ అనేది మేము పబ్లిక్లో పోతూ ఉంటాం. ఆ తర్వాత ఇప్పుడు రాజకీయాల్లో యాక్టివ్గా మీరు కనిపించలేదు సార్. 2014 తర్వాత ఓటమి చవి చూసిన తర్వాత ఇబ్రాహీంపట్నంలో ఎందుకు కనిపించలేదు అంటే, నేను పార్టీ కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసేది. నేను 2014 నుంచి 15 వరకు ఈరోజు రాచకొండ కమిషనర్ మీరు పేరున్నారు కదా,
ఆ పేరు ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు మీరు? నేనే తీసుకొచ్చాను. రాచకొండ అనేది ఒక ప్రాంతము ఇబ్రాహీంపట్నం రంగారెడ్డికి ఆనుకొని నల్గొండలో ఉంటుంది. అక్కడ నక్సలైట్స్, రాచకొండ అంటే నక్సలైట్ దళం అని అనుకునేది. బట్ నక్సలైట్ దళం అక్కడ ఉండేదట. బట్ ఆ ప్రాంతం రాచకొండ, అక్కడి నుంచి తెలంగాణకు అక్కడి నుంచి రూల్ చేశారనమాట. అలాంటి ప్రాంతాన్ని నక్సలైట్ స్థావరం అనేది ఒక పేరు వచ్చిందని చెప్పి ఉద్దేశంతో నేను రాచకొండను ఒక ప్రాశస్త్యానికి తీసుకురావాలా, అక్కడ ఒక సైన్స్ స్కూల్ పెట్టాలి, ఒక టూరిజం డెవలప్ చేయాలా అనే నేను కొన్ని కార్యక్రమాలు తీసుకొని నేను పనిచేశాను. దాని తర్వాత కూడా నేను ప్రతిసారి మా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్లో కానీ వేరే ఇంకెక్కడైనా ఎలక్షన్స్ అయినప్పుడు కానీ 100% నేను పోయి పనిచేసేటోని. నేను ఏ రోజు కూడా పార్టీ యొక్క పనిని వదిలిపెట్టి నా సొంత పని నేను చేయలేదు. 2014 నుంచి 2023 వరకు నేను ఏ రోజు కూడా, నేను అంతకుముందు క్లాస్ 1 కాంట్రాక్టర్ను, స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్ను. నేను కాంట్రాక్ట్ కూడా బంద్ చేసిన పాలిటిక్స్లో నిమగ్నమై ఉన్నా. సో కమింగ్ టు పార్లమెంట్ ఎలక్షన్స్ లో యూజువల్ గా నాగార్జున సాగర్ అంటేనే గుర్తొచ్చేది కంచర్ల చంద్రశేఖర్ గారు. సో మరి మల్కాజ్గిరి హ్యూజ్ కాన్స్టిట్యుయెన్సీ, అందరికి తెలిసిన విషయమే. నాగార్జున సాగర్ ని వదిలేసి మల్కాజ్గిరిని చూస్ చేసుకోవడానికి గల కారణాలు ఏమిటి? చూస్ చేసుకునేదానికంటే పార్టీ, నేను ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయినాను. కాంగ్రెస్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు పార్టీ హైకమాండ్ నాకు ఇవ్వాలి, వాళ్ళు చెప్పినదాన్ని నేను కాంటాక్ట్ చేయాలి. నాకు ఇష్టం దాన్ని కాంటాక్ట్ చేస్తారంటే న్యాచురల్గా అంతకుముందు అక్కడ పనిచేసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి నాకు ఇక్కడ మీరు అడిగారా నాగార్జున సాగర్ది కావాలి? నేను పార్టీలో జాయిన్ అయినాను. నేను ఎలాంటి షరతులు పెట్టకుంటే నేను పార్టీలో జాయిన్ అయినాను. వాళ్ళే హైకమాండే నీకు మల్కాజ్గిరి, బికాజ్ యు ఆర్ ఇబ్రాహీంపట్నంలో కాంటాక్ట్ చేసినావు, నీవు రెగ్యులర్గా, నేను ఒక కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా నడుపుతాను, నేను చాలా సోషల్ యాక్టివిటీస్ కూడా నేను చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటాను. మీరు రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా ఇబ్రాహీంపట్నం, నల్గొండలో చాలా ప్రాంతాలలో, చాలా స్కూళ్ళల్లో నేను ఏదో ఒక కార్యక్రమం చేసి ఉంటా, స్కూల్లో, హై స్కూల్లో. రెండవది, నేను సమ్మర్లో యూత్ కోసం నేను వాళ్ళకు స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వటము, అమ్మాయిలకు వాళ్ళకు వాలీబాల్ కిట్స్ ఇవ్వటము, ఇలాంటి ముఖ్యంగా నేను అమ్మాయిలు చదువుకోవాలనే ఒక పెద్ద ఎత్తున నేను అవేర్నెస్ నేను క్రియేట్ చేస్తూ ఉంటాను ఊళ్ళల్లో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారు మీకు మల్కాజ్గిరి సీట్ ఇవ్వడం జరిగింది. మల్కాజ్గిరి అనేది సిటీ కదా, సిటీలో ఏంటి ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఏం చూస్తారు, ఈ క్యాండిడేట్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఏంటి, ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈయన నిజంగా ఓన్లీ పాలిటిక్స్కి వచ్చి ఏదో మైనింగు, శాండ్ మైనింగు, ఇంకేదో మైనింగు, ల్యాండ్ బిజినెస్ అలాంటివి చేస్తాడా, రియల్గా ఇక్కడున్న ప్రజలకు, ఇదే అర్బన్ కాన్స్టిట్యుయెన్సీ. ఇదే మల్కాజ్గిరి ఎంపీ సీట్కి రేవంత్ రెడ్డి గారు తమ్ముడు కృష్ణారెడ్డి గారు, అలాగే బొంతు రామ్మోహన్ రెడ్డి గారు కూడా పోటీ పడుతున్నారని వింటున్నాం. వాళ్ళందరినీ దాటుకొని మీకు టికెట్ ఇస్తారా? ఆ నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్ మీకుందా? నాకు ఇస్తారా ఇవ్వరా అనేది కాదు, నేను పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నాను. పార్టీ నాకు ఇస్తుందనే నమ్మకంతో పనిచేస్తూ ఉన్నాను. పార్టీ నాకు ఏ అసైన్మెంట్ ఇస్తే నేను ఆ అసైన్మెంట్ కోసం నేను పనిచేస్తాను. నేను పార్టీ యొక్క అసైన్మెంటు, పార్టీ హైకమాండ్ చెప్పిన దాని ప్రకారమే పనిచేసేదానికి ఉన్నాను తప్ప నా ఇష్టం అనేది, నా ఇష్టం కూడా ఉంటుంది, బట్ నా ఇష్టం అనేది పార్టీ చెప్పిన దానికి అనుగుణంగా నేను నా ఇష్టాన్ని నేను మలుచుకుంటాను. బట్ ఎక్కడో నల్గొండ అంటేనే కాంగ్రెస్ కి కంచుకోట, అది మీకు కూడా తెలుసు. మరి ఆ సేఫ్ జోన్ ని వదిలేసి రిస్క్ జోన్ వైపు అడుగులు వేస్తున్నారు. సో మరి రిస్కే కదా, కొంచెం రిస్క్ తీసుకోవడంలో తప్పు లేదనుకుంటున్నారు. లాసే గారు మీకు తెలియదే ఉంది. నేను కొత్తగా, అంటే అంతకుముందు నేను సీనియర్ కాంగ్రెస్లో నేను అందరికంటే సీనియర్గా నేను యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ఉన్నా. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు అక్కడ కొందరు పని చేస్తున్నారు, వాళ్ళని వర్క్ చేస్తున్నారు. కొందరు వర్క్ చేసినప్పుడు వాళ్ళ యొక్క ఉంటుంది కదా, వారి యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. సో దానివల్ల నాకు ఇది చూజ్ చేసుకోనని చెప్పారు, కాబట్టి నేను దీన్ని చూజ్ చేసుకొని నేను దానికోసం వర్క్ చేస్తాను. మరి మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో మునుపటి ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి గారు పోటీ చేశారు. సో ప్రజల్లో ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉంటాయి, మరి వాటిని మీరు మ్యాచ్ చేయగలరా? చూడండి, 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలందరూ ఆల్మోస్ట్ అందరు బీఆర్ఎస్ఏ. అలాంటప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకంతో, ఆయన మీద ఉన్న ప్రేమతోటి ఆ రోజు 33 lakhs ఓటర్స్ ఉన్న మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీ, అంటే దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యుయెన్సీ, వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి ఎన్నుకున్నారు, ఆయన వైపు చూసిండ్రు, ఆయనను ఎన్నుకున్నారు. మరి అలాంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి. దానివల్ల మల్కాజ్గిరికి ప్రాంతం ఉన్న కాన్స్టిట్యుయెన్సీ యొక్క ప్రజలకు, ఓటర్స్కు, వారికి గౌరవం పెరిగింది కదా. డెఫినెట్ ఈరోజు మల్కాజ్గిరిలో ఉన్న ప్రతి ఓటరు, ప్రతి నాయకుడు ఈరోజు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసేదానికి వారికి యాక్సెస్ ఉంది.
సో అది రియల్గా ఇప్పుడు మల్కాజ్గిరిలో కాంటెస్ట్ చేసే వాళ్ళకు అడ్వాంటేజ్. ఓకే. సో ఇప్పుడు